ఇవాళ వచ్చేసి ల్యాండ్ ఆపరేషన్‌లో అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ ఎట్లా చూద్దాం. ఎగ్జిస్టింగ్ సిస్టమ్‌లో మనం చూసుకున్నప్పుడు మీ భూమి మీదే. కాకపోతే దానికి సంబంధించిన కంట్రోలింగ్ అనేది మీ దాంట్లో ఉండదు అనేది చూసుకోవచ్చు. అంటే ల్యాండ్ ఓనర్ ఉంటాడు. ఏదో మిడిల్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోడిఫికేషన్ చేస్తేనే ఇక్కడ అప్డేట్ అవుతాయి. తిరిగి తిరిగి అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వడం తప్పితే ఏం అప్డేట్ అవ్వడం అనేది నేను కొద్దిగా గమనించలేదు. అంటే గవర్నమెంట్‌లో మారుతాయి గానీ బేస్డ్ ఆన్ ద పొలిటికల్ పాలసీస్‌ని బట్టి రివెంజ్ తెచ్చుకుందాం అనే తంపం మీద పంతాల మీద డేటా అనేది ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. ఏదైతే గవర్నమెంట్ మెయింటైన్ చేస్తున్నాయో అవన్నీ. కాకపోతే వీటిని బేస్ చేసుకొని మనం రియల్ టైంలో మనకు కావాల్సిన అగ్రికల్చర్ యాక్టివిటీ రిలేటెడ్ మోడల్ని ఈ గవర్నమెంట్ ఏదో చేస్తుంది, మనం ఏదో వాటి నుంచి బెనిఫిట్ అవుతాం, అది ఇది అనడం అనేది అపోహ అనుకోవాలి. అంటే ఇక్కడ హిస్టరీ ఉంటుంది, ఏదైతే ఇక్కడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆ లింకే ఉండదు కరెక్ట్గా. అంటే ల్యాండ్ డ్రాఫ్టింగ్ కంటే ఓవర్గా ఎక్స్టెండ్ అనేది ఎంట్రీలోకి తీసుకురావడం ఈ రిజిస్ట్రేషన్ హిస్టరీలో ఏదైతే అబ్స్ట్రాక్ట్ ఉంటుందో దాంట్లో కూడా ఏదైతే ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కవర్ డ్రాఫ్టింగ్ కంటే బియాండ్లో ఎంట్రీలోకి ఉండడం, దానికంటే తక్కువ ఉండడం, అలాంటివి మనం కొద్దిగా దగ్గరగా చూసాను అయ్యే ఎక్కువగా ఉంటాయి మిస్టేక్స్. తిరిగి తిరిగి ల్యాండ్ ఉంటాడు, ల్యాండ్ ఓనర్ ఉంటాడు, ఆధార్ వచ్చేసి అతనికి సంబంధం ఉండదు. సబ్సిడీ ఏదో ఇస్తానంటారు పొలానికి సంబంధించి ఎరువులు, నీకు సంబంధించిన తీసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా గడిబిడిగా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి 2-3 సార్లు చేస్తే ఈజీగా ఇచ్చిపోతారు. ఇప్పుడు మనకు యూట్యూబ్, ఫేస్బుక్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అతను వాళ్ళ కంట్రోల్లో కరెక్షన్స్ చేసుకోవడం ఇట్లా ఉండదు. ఇక్కడ మనకి ఏదైతే గవర్నమెంట్ సైట్లు కానీ గవర్నమెంట్ వ్యవహారం ఏదైతే మిడిల్ టీమ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఏదైతే బ్యాంకింగ్ వ్యవస్థ అయితే ఉన్నాయో అతనికి సంబంధించి డబ్బులు ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఫోన్పే ద్వారా కరెంట్ బిల్ కట్టుకోవాలన్నా బ్యాంకింగ్ వ్యవస్థ కట్టుకోవచ్చు. ఏదైతే ల్యాండ్కి సంబంధించి ఏ వన్ సైడెడ్ కంట్రోల్ ఉంటే అవి మనం మాడిఫై చేయలేం, పాడు చేయలేం. దానికి సంబంధించి ఏమన్నా మనం ఏదైనా పంట వస్తుంది, పంట అమ్ముకోవాలనుకుంటాం, దీనికి సంబంధం లేకుండానే ఎవరైనా గెలవాలి, అవి పనులు అవుతాయో కూడా తెలియదు. పర్టికులర్గా ఒక సంబంధించిన ఇప్పుడు మనం ఏదైనా దాంట్లో కరెక్షన్స్ ఉన్నాయి, ఇవి మనం ఇక్కడ అప్లై చేస్తాం, అది అప్లై చేసిన డబ్బులు పోద్ది కానీ అది రిజెక్ట్ అవ్వద్ది. అప్లికేషన్ ఎన్నిసార్లు వేస్తాం, కాకపోతే అక్కడేమో పని జరగదు. మనమేమో అన్నెసరీగా రిజెక్ట్ అయిన ఎన్నిసార్లు ఉన్నాయో అన్నిసార్లు మనం పే చేయాల్సిన ఉంటుంది. ఏదైతే మనకి ఇక్కడ పేమెంట్ గేట్వేస్ మీ సేవ కానీ సచివాలయాలు ఇచ్చినా వాటిలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాకపోతే మనకు అక్కడ పని జరగనప్పుడు అమౌంట్ అనేది ఫార్మర్కి రిటర్న్ అవ్వడం కానీ అట్లాంటి మెకానిజం అనేది ఇక్కడ లేదు. బట్ ఇట్స్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్, నాట్ ఫర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ద టెక్నికల్ డిస్కషన్. ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నప్పుడు ల్యాండ్ కవర్ ఏదైతే ఉందో ల్యాండ్ కవర్ సంబంధించిన ఫీల్డ్లో ఎలా ల్యాండ్ కవర్ ఎగ్జిస్టింగ్లో ఉందనేది మెయిన్గా మనం మోడల్లో మనం చూసుకోగలుగుతున్నాం. బాగుంది, ఇది మనకు సఫిషియంట్. అప్పుడు మీ భూములు ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ సిస్టంలో అదే మనం ఇక్కడ చూపించాం. దీంట్లో మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా? లేదు. దీని నుంచి బియాండ్లో వెళ్ళాలి అంటే ఇప్పుడు ఫార్మరు ల్యాండ్ కవర్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాడో ఆ ఎక్స్పెండిచర్ అనేది ఏ విధంగా ఉంది, ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఎగ్జాంపుల్గా మనం యూస్ కేసు చూసుకున్నప్పుడు మా ఫ్లో ఎలా వెళ్తుంది అనేది మనం అగ్రికల్చర్లో చూసుకోవాలి. దానికి సంబంధించి ఫ్లోతో పాటు అది ఎక్కడెక్కడ నీడ్స్ అనేది అవుతుంది అగ్రికల్చర్లో, కాస్ట్ సేవింగ్స్ అనేది మనం ఎలా చేయగలుగుతాం, ఎట్లా మనం ముందుకెళ్ళాలి అనేది మనం ఈ మోడల్ నుంచి ముందుకు ఎలా వెళ్దాం చూద్దాం. ఈ మీ భూమి అది ఇది హిస్టరీ అనేది కూడా మనం చూసుకుంటాం, దానికి దీనికి సంబంధం లేకుండా ఓవర్ ఎంట్రీలోకి రావడం అట్లాంటివి మనం చూసాం. ఇట్లాంటి వాటిని రిఫరెన్స్గా మనం తీసుకున్నామంటే వాళ్ళ చుట్టూ తిరుగుతా తినిపారు దెంగతరు, తల తినిపారు దెంగతరు, అది మనకు అర్థం కాదు. అవి లేవంటారు, ఇవి లేవంటారు, తల తినిపారు దెంగతరు, ఆగలేము వీటిని. మనకు ఇది కాదు. ఈ ఫ్లో నుంచి మనకు అగ్రికల్చర్ యాక్టివిటీ కానీ ఏదైనా మనం చూసుకున్నప్పుడు ఎట్లా చూసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. మనకు ప్రీవియస్గా మనం చూసాం మోడల్స్ ఫ్లో అనేది ఏ విధంగా ఉందో, మనకు ఇక్కడ వేరే యాక్టివిటీస్ అనేది మనకు కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటాయి. ముందుగా మనకు ఆ డేటా మొత్తం వచ్చేసి ఫ్లో మెకానిజంలోకి మనం పాస్ చేసాం. మనకు ఫ్లో మెకానిజంలోకి పాస్ ఎగ్జిస్టింగ్ ఉండే డేటా మొత్తాన్ని
ఫ్లో మెకానిజం అంటే మనకి ఇక్కడ కంట్రోలింగ్స్ అనేది ఎలా జరుగుతున్నాయి అనేది మనకి ఇక్కడ కావాలి. కంట్రోలింగ్స్ అంటే ఇప్పుడు వరి వేసాను నేను ఇక్కడ. వరి ఇక్కడ ఇత్తనాలు అనేది ఎక్కువ అమౌంట్ అనేది ఇక్కడ ఖర్చు అవుతుంది. ఇక్కడ మనకేంటిది నారుకైకి కావాల్సిన ప్రాసెస్కి మనకి ఇక్కడ ఏమేమి ఇట్లా కంట్రోలింగ్ అవుతుంది. వడ్లు 2 రకాలు, నారకాయలు వేసా. తర్వాత దానికి సంబంధించిన వైర్ ఏదైతే ఉందో ఇప్పుడు నారకాయకి చుట్టూ వేసుకుంటుంది అది మనకు ఎంత కావాలి, ఎక్స్పెండిచర్ ఎంత, 200 అవుతుంది, 2 కేజీలు 3 కేజీలు. తర్వాత వచ్చేసి ఆకులు 2 వేస్తారు, 2 రకాల ఆకులు వేసి జిల్లేడాకు, గంజి ఆకు రకరకాలు వేస్తారు. తర్వాత వచ్చేసి వెదర్ అనేది ఆ టైంలో పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది కన్సిడర్ చేస్తాం. ఈ వెదర్ ఎఫెక్ట్ కూడా నారకాయకి అంటే రైన్ అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. రెండోది వచ్చేసి ఈ పైపు మనకి ఏదైతే పట్ట పైపు అనేది మనం తీసుకోవాలి. ప్రీవియస్గా ఈ పట్ట పైపు కాస్ట్ మనం చూసుకున్నప్పుడు 2000 మనకు 2020 నుంచి ఇప్పుడు చూసుకున్నప్పుడు 65 రూపీస్ నుంచి కాస్ట్ ఏకంగా 85 రూపీస్ దాకా ఇంక్రిమెంట్ అయ్యింది, అంటే పెరిగింది. తర్వాత పవర్ నీడ్ అనేది కూడా మనకు ఉండేది. మనకి ఇక్కడ మెయిన్గా అగ్రికల్చర్లో బెనిఫిట్ అయ్యేది సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ పవర్ వస్తుంది. ఈ పవర్ నీడ్ వచ్చేసి మనం నారకాయ ఉండేంత వరకు మనం దాన్ని మెయింటైన్ చేయాలి కంటిన్యూగా. రెండోది వచ్చేసి తర్వాత కాయలోకి వచ్చిన తర్వాత కూడా మనం కంట్రోల్ చేయాలి. తర్వాత మనకు ఫర్దర్గా మనకు ఎక్కువగా ఖర్చు అయ్యేది ఏంటంటే ట్రాక్టర్ అనేది ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. రెండోది వచ్చేసి ఫెర్టిలైజేషన్, ఎరువులు ఫెర్టిలైజేషన్ 2 ఎక్కువ అవుతున్నాయి. ఇవి చూసుకున్నప్పుడు మనకు ట్రాక్టర్కి సంబంధించి ఏమేమి చూసుకున్నప్పుడు ఒకే టైంలో అందరూ దొరకరు కాబట్టి వేరియస్ ఎంటిటీస్ని వచ్చేసి అంటే వేరియస్ పర్సన్స్ని వచ్చేసి పిలిపించుకొని దాన్ని ఫస్ట్ వచ్చేసి సరిగా టెల్లర్ వేయించుకోవాలి. తర్వాత ఫుల్గా చేయించుకోవాలి. తర్వాత ఫుల్గా చేయిన తర్వాత నాట్లు వేసేయాలి. వరి నాట్లు వీళ్ళకి కొంత ఎక్కువ అవుతుంది, ఎకరాకి 5,000 చిల్లర దాకా తీసుకుంటాను. ఈ వరి నాట్లు వన్స్ మనకు వరి నాట్లు అనేది కంప్లీట్ అవ్వగానే ఈ మెయిన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా ఎండ్ అయిపోతుంది. ఏదైతే మనకు నారకాయ ప్రాసెస్ ఉందో అంటే ఈ ప్రాసెస్ నుంచి ఎండ్ అవుతుందో, ఏదైతే ల్యాండ్ కవర్ నుంచి మనకు అగ్రికల్చర్ యాక్టివిటీలో ఈ ప్రాసెస్ వెళ్తుంది. తర్వాత వచ్చేసి నారకాయ చేను మీద పడ్డాక 30 డేస్ వన్స్ వచ్చేసి ఫెర్టిలైజేషన్స్ యూటిలైజ్ చేయడం, డైలీ వాటర్, పవర్ సప్లైస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవడం. ఇది మనం 3 మంత్స్ మెయింటైన్ చేసామంటే 3 మంత్స్ మనకు మెయింటైన్ అవ్వగానే మనకు కల్టివేషన్ అనేది పూర్తవుతుంది. అగ్రికల్చర్ వరి కల్టివేషన్ అనేది మనకు పూర్తి అయిపోతుంది. ఇది మనకు వన్స్ డే ఇది మనకు వచ్చేసి ఫ్లో అర్థమైంది. మనం ఇది స్కెచ్ తుడిపేద్దాం. ఫ్లో మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఇవన్నీ ఏ టైంలో మనకు టైం మనం చూసుకున్నప్పుడు ఏ టైంలో మనకు అక్కరెన్స్ అక్కర్ అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ గమనిస్తా తెలుస్తూ ఉంటుంది. మనకు ఏ టైంలో అది మనం యూటిలైజ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఎంత టైం అనేది తీసుకుంటుంది పర్ మంత్లీ వైజ్ మనం క్యాలెండర్ వైజ్ మనం చూసుకున్నప్పుడు ఏ టైంలో ఏదైతే అగ్రికల్చర్ యాక్టివిటీస్లో మనకు కాస్ట్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు అవుతుంది అంటే ఈ టైంలో మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇత్తనాలు తీసుకోవడానికి కొంత ఖర్చు అవుతుంది. తర్వాత వచ్చేసి ట్రాక్టర్లకి, తర్వాత ఈ పైప్స్ కానీ మనకు కావాల్సిన వైర్స్ కానీ మనకు కావాల్సిన కర్రలు కానీ చుట్టూ నారకాయకి కావాల్సిన వాటికి మనం ట్రాక్టర్లో ఈ ఆటో బైక్లో తెచ్చుకోవడం అవి అనేది మనకు ఖర్చు అవుతుంది. ఇదంతా అవ్వగానే మరి దగ్గరికి వచ్చేసరికి మనకు నార్లు వేసే వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వాలి. అది ఎంత ఖర్చు అవ్వగానే తర్వాత నాట్లు అవన్నీ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా మనం ఫెర్టిలైజేషన్స్ అనేది మనం వేరే చేయడం. యూరియా వచ్చేసి
320 మళ్ళీ వచ్చేసి 2020 వచ్చేసి మనకు 1700 అట్లా పడుతుంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకు మెయిన్గా ఒక 20,000 నుంచి 30,000 అనేది మనకు ఎక్స్పెండిచర్ అనేది మనకు అవసరం అవుతుంది అన్నాడు. ఏ టైంలో మనకి ఎంత అవుతుంది క్యాలెండర్ రూపంలో మనం చూసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ మనం చూసుకొని ఇదంతా వచ్చేసి కాస్ట్ అనేది ఎక్కువ ఎక్కడ పడుతుంది అనేది మనం చూసుకున్నప్పుడు ఈ కాస్ట్ ఎక్స్పెండిచర్ అనేది మనకు ఎలా జరుగుతుంది అనేది కూడా మనకు కొద్దిగా గమనించవచ్చు. ఇది అయిపోయిన తర్వాత సేమ్ పైన మనం చూసిన ఏదైతుందో ఫ్లో, ఈ ఫ్లో అనేది మనం ఇక్కడ కూడా గమనించాం. ఇంతవరకు బాగుంది. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏదైతే డేటా మనకు ఎగ్జిస్టింగ్లో ఉందో డేటాను మనం పాస్ చేసా ఏదైతే మనకు మెయిన్ ల్యాండ్ కవర్కి సంబంధించిన సంబంధించిన ఫర్దర్ యాక్టివిటీస్ మనకు ఫ్లో ఏ విధంగా గమనించడం అనేది చూసాం. మనకి ఈ డేటాను బేస్ చేసుకొని మనకు రికార్డ్స్లో ఉంటుంది, కానీ దీనివల్ల మనకేం ఉపయోగం అనేది గమనించం. ఈరోజు ఉన్నట్టు రిపేర్లు ఉన్నాయి, ఎగిరిపోతున్నాయి, ఏందో మరి అదేందో మరి ఎవరిని క్రిటిసైజ్ చేయడం కదా, అంత టాప్ మోస్ట్ అంత డిజైనర్స్ కానీ అంత టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ కానీ వాళ్ళందరూ ప్లాన్ చేస్తుంటారు. బట్ ఇట్లాంటివన్నీ చూసుకున్నప్పుడు ప్రీవియస్ డిస్కషన్లో మనం చూసాం మోడల్స్లోనే చాలా రాంగ్ ఉన్నాయి. ఎందుకంటే ఇది 1 to many కాదు, ఇట్లా ఉండకూడదు. నెస్టెడ్ మినీ మోడల్స్ అనేది ప్రిపేర్ చేయాలి. రిజిస్ట్రేషన్ ల్యాండ్ కవర్ మేనేజ్మెంట్లో కానీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కవర్ ఏదైతే మనకు షోకేసింగ్లో చూపిస్తుందో ఏపీ మొత్తం ల్యాండ్ కవర్ సంబంధించి ఏ విధంగా ఉందో అది కూడా మనకి ఇక్కడ ఎగ్జిస్టింగ్లో మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా ఈ అబ్స్ట్రాక్ట్లో కూడా బియాండ్ లో మనకు ఎంట్రీలోకి రావడం అనేది చూస్తుంటే మోడల్లోనే రాంగ్ ఉంది. మోడల్ని వచ్చేసి అప్గ్రేడ్ అనేది చేయాలి. అది ఒకటి. రెండోది వచ్చేసి మనకి ల్యాండ్ కవర్ నుంచి అగ్రికల్చర్ యాక్టివిటీ డిజైన్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏమవుతుందంటే పెండింగ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయి, దీన్ని వచ్చేసి ఎలా ఓవర్కమ్ చేయాలి. మెయిన్ మనం చూసుకున్నప్పుడు ఏదైనా పెండింగ్ వర్క్లు అది అనేది మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మనం చూసుకొని తర్వాత మెయిన్ మనం యాక్టివిటీస్ మనకి ఏమేమి పెండింగ్లో ఉన్నాయి అనేది మనం చూసుకున్నప్పుడు మనకు ఈ విధంగా మనకు ఏదైతే ల్యాండ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్లో మనకి ఏమేమి కావాలి. తర్వాత ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నప్పుడు కరెంట్ పోల్కి సంబంధించి చూసుకున్నప్పుడు ఒక సపోర్ట్ మనం ఏదైతే కర్ర ఒకటి పెట్టామో ఆ కర్ర ఇరిగిపోయింది. సబ్సిక్వెంట్గా మనకు ఇవి మనం ఫిక్స్ చేయలేం కాబట్టి దానికి సంబంధించి మనం ఏం చేసామంటే ఏఈ ఎవరైతే ఉంటారో పోల్ ఎక్స్టెన్షన్ కోసం ఒక రిక్వెస్ట్ చేస్తాను. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రాసెస్ అన్ని రిజెక్ట్ అవుతా ఉంటాయి. అప్లికేషన్ ఇస్తాం, కాకపోతే ఏంటంటే టైంలో మనం చూసుకున్నప్పుడు ఫర్దర్గా మనకు దాంట్లో ఎక్స్టెన్షన్స్ అనేది ఉండవు. అంటే పోల్ ఎక్స్టెన్షన్స్ కానీ భూములకు సంబంధించి కూడా క్యాస్ట్కి సంబంధించి కూడా పెట్టుకుంటాం, చాలాసార్లు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. వీళ్ళ సైడ్ నుంచి మనకు పోల్ ఎక్స్టెన్షన్ చలానాకి వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చారంటే మనం కట్టుకోగలుగుతాం. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే టైం కూడా దాటిపోతుంది, అది రిజెక్షన్ స్టేట్లోకి వెళ్తుంది, మళ్ళీ కట్టుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది అన్నెసరీగా మనం ఇక్కడ 120 అంత 150 అంటారు, కాకపోతే అక్కడ మీ సేవకి వెళ్ళి కట్టుకున్నప్పుడు 250 300 అట్లా మనం పే చేసి అప్లికేషన్. ఇక్కడ ఏమవుతుంది అన్నెసరీగా ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఈజీగా ఎత్తిపోతాడు, ఎందరూ అయినా ఒకపోయినా తలకాయ ఎందుకని చెప్పి. అంటే ఈ విధంగా ప్రాసెస్ ఉండండి. ఇట్లా పెండింగ్ వర్క్స్ అన్ని కంట్రోల్లోకి తీసుకోవడం. అవన్నీ వచ్చేసి డేట్ వైజ్ చూసుకున్నప్పుడు ఫార్మర్కి ఆ పెండింగ్ వర్క్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ చూసుకున్నప్పుడు అది ఏ ల్యాండ్ కవర్లో ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ అనేది ఉన్నాయి ఏ ప్లేస్లో ఆ పెండింగ్ వర్క్స్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి అనేది వచ్చేసి ట్రేస్ బ్యాక్ చేయడం. అవి స్టిల్ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయా లేకుంటే అవి క్లియర్ అయ్యాయి అనే కంట్రోలింగ్ అనేది ఫర్దర్గా ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కవర్ మోడల్కి వచ్చేసి మనం ఎన్హాన్స్ చేయొచ్చు. తర్వాత మనం ఈ డేటా మనం చూస్తాం కదా, నెస్టెడ్ మినీ మోడల్ ద్వారా మనం ఇది ప్రిపేర్ చేసాం.
ఫైన్. తర్వాత ఇట్లా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నాక ఇది నెస్టెడ్ ల్యాండ్ కవర్ స్ట్రక్చర్లో మనం చూసుకున్నప్పుడు మనకు స్టేట్ ల్యాండ్ కవర్, తర్వాత డిస్ట్రిక్ట్ ల్యాండ్ కవర్, తర్వాత మండల్ ల్యాండ్ కవర్, తర్వాత విలేజెస్ ల్యాండ్ కవర్లో మనం చూసుకున్నప్పుడు మనకు పెండింగ్ వర్క్స్ మనకి ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్లేసెస్ వైజ్ చూసుకున్నప్పుడు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ల్యాండ్ సంబంధించి బౌండరీస్లో చూసుకున్నప్పుడు అక్కడ ఎన్ని పెండింగ్స్లో ఉన్నాయి, ఏ రోడ్స్ కానీ అవి చూసుకున్నప్పుడు అట్లాంటి ఇష్యూస్ ఏమన్నా పెండింగ్లో ఉన్నాయి అనేది చూసుకున్నప్పుడు ఇప్పుడు యాక్టివ్లో పెండింగ్లో ఉండే ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ప్లేస్ని బట్టి ఇక్కడ వచ్చేసి కేసింగ్ పైప్ వచ్చేసి పశువులు దున్నేసి అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఒర్రు అనేది నీ వాటర్ పెట్టంగానే ఇక్కడ ఏమవుతుంది, వాటర్ అనేది కేసింగ్ పైప్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇది ఒక ఇష్యూ అనేది మనం జనరల్గా చూసుకున్నప్పుడు చాలా రేజ్ అయ్యే ఇష్యూస్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇదంతా డ్యామేజ్ అయిపోయింది. ఇది స్టార్టర్ బాక్స్ ఉందో అది రేక్ కవర్. ఎందుకు ఇక్కడంతా శిలం పట్టిపోయింది, రైన్ గాని వచ్చినప్పుడు లోపలికి వెళ్తున్నాయి, ఎలుకలు లోపలికి వెళ్తున్నాయి, వేర్లు గులికేస్తున్నాయి. తర్వాత ఎప్పుడైనా దాన్ని తగలంగానే షాక్ అనేది వస్తుంది, ఒక మనిషి అనేది చనిపోతారు ఈ సరిగా చూడకున్నప్పుడు. ఈ ఒకటి సెన్సిటివ్ ఇష్యూస్. ఇక్కడ బాక్స్ అనేది రీప్లేస్ చేయాలి. అనదర్ ఇష్యూ మనం ఇక్కడ చూసుకున్నప్పుడు కరెంట్ పోల్ ఏదైతే ఉందో ఇక్కడ ఇష్యూ ఉంది. ఇది కన్సర్న్ వచ్చేసి ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించి ఏఈ గారికి అడిగి ఆ అప్లికేషన్ వచ్చేసి ఏఈకి ఇవ్వగానే ఇక్కడ మనకు పోల్ ఎక్స్టెన్షన్ కోసం ఫార్మర్ ఏదైతే ఉన్నాయో రకరకాలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు ఎస్టిమేషన్ ఇవ్వగానే మనం వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ కూడా కట్టుకోవాలి. వాళ్ళు ఎస్టిమేషన్ ఇవ్వగానే పోల్ అనేది సబ్మిట్ చేస్తారు. ఇట్లాంటి ఇష్యూస్ అనేది ల్యాండ్ కవర్లో మనం మెయిన్గా గమనిస్తూ వెళ్ళొచ్చు. ఇట్లా దీనికంటే ఇప్పుడు ఇక్కడ మెయింటైన్ చేస్తున్న మోడల్ కంటే ఎగ్జిస్టింగ్ సిస్టంలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ క్రిటిసైజింగ్. ఇట్ ఓవర్కమ్ చేయడానికి ఫార్మర్ వచ్చేసి కావాల్సిన యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, ఫ్లో ఎలా వెళ్తున్నాయి, కల్టివేషన్ అవ్వగానే సేల్ చేయడం కానీ అట్లా ప్రాసెస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ.